ఓం నమ శివాయ. శ్రీ వికారినామ సంవత్సరంలో కన్యరాశి గురించి మనం చెప్పుకుందాం. కన్యరాశిలో ఉత్తర నక్షత్రంలో 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, హస్తాలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదంలో కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కన్యరాశి యొక్క ఆదాయ వ్యయాల గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5. చూడండి, ఇక్కడ 2వ అత్యంత పెద్ద అదృష్టమైన రాశి ఏమిటి అంటే కన్యరాశి. అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అంటే 6 రూపాయలు మిగులుతున్నాయి. అంటే బంగారు రోజులు వచ్చాయి. అంటే మనకు బంగారు తెలంగాణ ఎలా అనుకుంటున్నామో ఈ యొక్క కన్యరాశి వారికి బంగారు రోజులు వచ్చాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. గౌరవం 4, అవమానం 5. ఎందుకంటే 4 రూపాయలు ఎప్పుడైతే సంపాదిస్తామో తెలియకుండా శత్రువులు పెరుగుతారు. దానివల్ల నరదృష్టి ప్రభావాలు, శత్రు యొక్క ప్రభావాలు ఉంటాయి. అదే కాకుండా ఈ సంవత్సరాంతం వరకు కూడా 2020 జనవరి 24 వరకు ఈ యొక్క రాశికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉంది. ఆ విధంగా అర్ధాష్టమంలో శని సంచార స్థితి జరగడం వలన గతంలో 1.5 సంవత్సరం నుంచి ఏ యొక్క పనులు ఆగిపోయాయో ఈ ఉగాది పండగ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. విజయానికి నాంది పలకడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకు అంత సులువుగా రాదు. అధికస్య శ్రమ అంటాడు. ఎక్కువ శ్రమిస్తే కానీ కొండను తవ్వి ఎలకను పట్టుకున్న విధానంగా వీళ్ళకు ఎంతో శ్రమ చేస్తే కానీ వీళ్ళకు ఆదాయము రాదు అని చెప్తున్నారు. పైన వీరికి స్నేహాలకి, బంధుత్వానికి, విలువలకు, భోజనాలకు మంచి ప్రీతిపాత్రులుగా పెద్దపీట వేస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలలో స్నేహితులతో అధిక బిజినెస్ లావాదేవీలు జరపడం వలన ఆర్థిక అసమానత్వం రావడం వలన పెట్టిన పెట్టుబడులు రాకపోవడం వలన వారి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు కూడా శనేశ్వరుడు, ఆయన సగంలో ఉన్నాడు. ఏం పని చేసినా సగంలోనే ఆగిపోతూ ఉంటుంది. అలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది గృహం నిర్మించేటువంటి సమయంలో ప్రారంభించినప్పుడు అట్టహాసంగా ప్రారంభిస్తారు. కానీ పాపం దాన్ని ఫినిషింగ్ అంటే సుందర మనోహరంగా అవ్వడానికి ఎన్నో రోజులు సగమే ఆపేసి కొన్ని రోజుల తర్వాత మరీ తిరిగి చేద్దాం అనడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగం రాలేదు అని చెప్పి ఆ యొక్క దాన్ని వదిలేసి మరొక దాని దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రయత్నం మధ్యలోనే ఆపేసేద్దామా అన్నంత పరిస్థితి ఉంటుంది. కానీ మనం వెళ్ళాల్సింది 100 కిలోమీటర్ల దూరం అయితే 60 కిలోమీటర్లు వెళ్ళినా 70 కిలోమీటర్లు వెళ్ళినా గమ్యస్థానానికి మనం చేరుకోలేం. అలాగే మనం 100 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయం సాధించినామని చెప్పుకుంటాం. ఆ విధంగా వారికి ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఓపిక చేత, ప్రశాంతత ద్వారా, తల్లిదండ్రుల యొక్క మాట ఎవరైతే వింటారో, గురువుల యొక్క మాట ఎవరైతే వింటారో, సత్ప్రవర్తనగా వీళ్ళ జీవన విధానాన్ని అప్పుడు వీళ్ళకు విజయానికి బాటలు పరిగి వారికి ఆ విజయం కనపడిన తర్వాత వీళ్ళకు అఖండమైనటువంటి విజయాలు కలుగుతాయి. అలాంటి విజయం ఫలాలు అంటే ఈరోజు చెట్టు నాటిన 2వ రోజే నాకు పుష్పాలు పోయలేదు, కాయలు కాయలేదు, పండ్లు కాలేదు అంటే కాదు. దేనికైనా సమయం కావాలి. అలాగా ఈరోజు ఒక మిరప చెట్టు నాటాం, ఒక దోస చెట్టు నాటాం, వాటర్ మిలాన్ చెట్టు నాటగానే రావు. కనీసము 100 రోజులు దాటిపోవాలి. ఆ విధంగా వీరికి కూడా అలాంటి సమయం ఆసన్నమైంది. తీర ఫలాలు వచ్చేసరికి మనం అక్కడ లేవనుకోండి, ఆ ఫలాలు పరోపకారం అవడం జరుగుతుంది. ఇలాంటి కాల సమయంలో వీళ్ళు కొద్దిపాటి తీర్థయాత్రలు చేయడం, పుష్కర స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం, దేవాలయాలకు వెళ్ళడం వల్ల వీళ్ళకు ప్రశాంతతత్వం కలిగి, సత్ప్రవర్తన కలిగి ఏదైతే సంపాదిస్తుందో దాన్ని నిలబెట్టుకోవడానికి ఇన్ని రోజులు పడ్డ శ్రమకు వాళ్ళకు ఆదాయం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇబ్బందులు కలుగుతుంటాయో ఆ ఇబ్బందులను వీళ్ళు అధిగమించడానికి విశేషంగా శివాలయానికి వెళ్ళడం, శనివారం పూట, సోమవారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళడం, ఆదివారం కానీ శనివారం కానీ వీళ్ళు 2 రోజులు ఉపవాస దీక్షను చేయగలిగితే, ఆవాసము అంటే లంకనం పరమ ఔషధం అంటారు. శని ఆదివారాల పూట వీళ్ళు ఉపవాసం ఉండగలిగితే, నేల మీద చాప మీద పడుకోగలిగితే వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. వీలైతే ఒక అయ్యప్ప స్వామి వారి యొక్క మాల వేయడం, దుర్గామాత యొక్క మాలను ధరింపజేయడము, ఒక దీక్షలాగా ఒక 41 రోజు హనుమంతుడు స్వామివారికి దేవాలయం ప్రదక్షిణ చేయడము,
ఒక 108 దేవాలయాలు అనుకొని ప్రతి శనివారం పూట ఒక్కొక్క శ్రీ హనుమంత స్వామివారి యొక్క దేవాలయం ప్రదక్షిణ చేయడం వలన మనకు జపమాలలో 108 ఎలా ఉంటాయో 108 ప్రదక్షిణలు 108 దేవాలయాలు ఎంచుకోండి. ఆ ప్రదక్షిణలు అయిపోయే లోపల మీరు విజయం పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా కన్యరాశి వారికి అంతా శుభం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ విధంగా కన్యరాశికి అంత శుభం కలగాలని కోరుకుంటూ సదాశివార్పణం.